అందరికీ నమస్కారం. ఇట్స్ మీ ప్రెస్ ఛానల్కి స్వాగతం. నేటి ప్రత్యేకం పార్క్. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో, ఆవులు గేదెలు చాలా అంటే చాలా బాగుంది. బ్యారేజ్ కింద ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చూడండి. పార్క్ డీటెయిల్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూసేయండి. ఇది మన విజయవాడలోనే ఉందండి. పార్క్ మెయింటెనెన్స్ కానివ్వండి, వాళ్ళ టైమింగ్స్ అంతా చాలా బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలకి, ఇంకా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. పార్క్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 to 9 ఉంటుంది, ఈవినింగ్ 4 to 7:30 వరకు ఉంటుంది. ఆఫ్టర్ 7:30 లైట్స్ అయితే ఆఫ్ చేసేస్తారనమాట. ఇంకా అందరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవడమే. ఆ ఫ్లవర్స్, నెక్స్ట్ కృష్ణా నది ఒడ్డున ఉంటుంది కాబట్టి ఆ ప్యూర్ ఎయిర్ అయితే వస్తుందన్నమాట. మైండ్ అయితే అసలు బాగోకపోతే వెళ్ళండి, ఫ్రెష్ గాలి, ఇంకా మైండ్ అయితే చాలా ఫ్రీ అయిపోతారు. ఇంకా ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి మనకి బయట అవైలబుల్గా ఉంటుంది. పానీపూరి, సమోసాస్ ఇవన్నీ అవైలబుల్లోనే ఉంటాయి. డ్రింక్స్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి ఫ్లవర్స్తో వెల్కమ్ చెప్తాయి. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే అనమాట విజయవాడ రివర్ ఫ్రంట్ పార్క్ నేమ్ వచ్చి. ఈ పార్క్ వచ్చేసరికి అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనం 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే పార్క్కి కొంచెం డిసిప్లిన్ ఉంటే సరిపోతుందన్నమాట, ఫర్ బాయ్స్, నాట్ ఫర్ గర్ల్స్. కృష్ణా నది వ్యూ అయితే చూసేయండి. ఈ పార్క్కి మెయిన్ థీమ్ వచ్చేసరికి ఈ లయన్సే అనమాట. హైలైట్ పార్ట్ కూడా చాలా అంటే చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు, చూడడానికి కూడా చాలా బాగుంది. ఈ ఏరియా మొత్తం వాకింగ్ ఏరియా అనమాట. అటు సైడ్ గార్డెన్ కూడా ఉంది, కూర్చొని అయితే మాట్లాడుకోవడానికి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఇలాంటి పార్క్స్ కన్స్ట్రక్ట్ చేయడం చాలా గ్రేట్, వెళ్ళడం అంతకన్నా గ్రేట్. చాలామంది వాకింగ్స్కి వస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఎక్సర్సైజెస్ అన్నీ ఉన్నాయి. ఈ ఎక్విప్మెంట్ ఐడియా ఎవరిదో కానీ చాలా బాగా పెట్టారు. ఫర్ ఉమెన్స్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు గో అవుట్, ఇట్స్ ఏ బ్లెస్సింగ్ ఫర్ దెమ్. ఎందుకంటే వెళ్ళేంత టైము ఉండదు, అంతకన్నా ఫ్రీడమ్ ఉండదు, పే చేసుకుని వెళ్ళేంత స్టాండర్డ్స్ కూడా ఉండదు. కానీ ఈ ఫ్రీ పార్క్ వల్ల చాలామందికి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. హూ వాంట్ టు లాస్ దేర్ వెయిట్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ దెమ్ ఆల్సో. ఈ ఓపెన్ ప్లేస్లో ఇలా వాకింగ్ చేస్తూ ఆ కృష్ణానది ప్యూర్ ఎయిర్, ఆ బ్యారేజ్ వ్యూ కూడా బాగుంటుంది. వర్కౌట్సే కాదు, ఇక్కడ పిల్లలకి పార్క్ లాగా చిన్నది అరేంజ్ కూడా చేశారు. ఉయ్యాలలు కూడా ఉండాలి కానీ తీసేశారంట, సో అవైతే లేవు. కిడ్స్కి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే కిడ్స్. అసలు వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన చిన్ననాటి మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. చూడండి ఈ సీసా, నేను చిన్నప్పుడు భలే ఆడుకునేదాన్ని. ఈ సన్సెట్ అయితే వా. నేను కొన్ని పిక్చర్స్ కూడా తీశాను, అవి నేను లాస్ట్లో అటాచ్ చేశాను, చూడండి. ఈ సీన్ కావాలని క్యాప్చర్ చేశాను, జూనియర్ సిటిజన్స్ విత్ సీనియర్ సిటిజన్స్ అన్నట్టు. అలా ఉంది కదా. అన్నిటికన్నా మోస్ట్ ఫేవరెట్ సీన్ అనమాట నాకు ఇది. చాలా బాగుంది కదా అసలు చూడడానికి, ఆ పిల్లలు డాగ్స్తో. ఇది ఒక ఈవినింగ్ టైమ్, ఫుల్ గాలి స్టార్ట్ అవుతుంది. వాన ఇంకా పడలేదు, గాలి అనమాట. ఆ కృష్ణానది గాలి భలే తగులుతుంది. చూడండి పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు. నాకు నచ్చి క్యాప్చర్ చేసిన మూమెంట్ అనమాట ఇది. మళ్ళీ మనం చిన్నపిల్లల స్టేజ్కి వెళ్ళిపోతే భలే ఉంటుంది కదా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. మీకు కూడా నచ్చిందా? మెయిన్ పార్ట్ వచ్చేసరికి వాటర్ అనేది తీసుకెళ్ళండి మీరే, బాటిల్స్. అక్కడ వాటర్ అయితే ఉండదు. సమ్మర్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది వాటర్ లేకపోతే. బెటర్ బాటిల్ క్యారీ చేయండి. అసలే స్కై ఇరగదీసింది అనుకుంటే దానికి తోడు ఏరోప్లైన్ హైలైట్ పార్ట్. చూడండి నేను ఇది కూడా క్యాప్చర్ చేశాను. అట్ లాస్ట్ నేనైతే కొన్ని క్యాప్చర్ చేశాను, చూసేయండి. అన్నిటికన్నా మోస్ట్ ఫేవరెట్ వచ్చేసరికి ఈ లైట్స్, క్రోస్ అనమాట. చాలా బాగుంది సినారియో. మై ఛానల్ ఇట్స్ మీ ప్రెస్. ఫైనల్లీ రేటింగ్ విషయానికి వచ్చేసరికి 5కి 4.5 అయితే ఇవ్వచ్చు. 5 ఎందుకంటే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ షేరింగ్. బై బై.